వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. ఆల్మోస్ట్ మనం 70% ప్లేసెస్ అయితే అన్నీ కవర్ చేసాం కేరళలో. ఒక 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు ఈ బ్లాగ్లో కవర్ చేస్తున్నాం. అది జిప్ లైన్ అండ్ దాని పక్కన గ్యాప్ రోడ్లో ట్రావెల్ చేయడం. సో ఈ రెండు అయితే మనమైతే ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం కేరళలో. హాస్టల్ నుండి చెక్అవుట్ చేసేవారికి ఆఫ్టర్నూన్ 12 అయింది. నిన్నే ఏంటంటే మార్నింగ్ లేచి వీడియో ఎడిటింగ్ చేసిన దీని అమ్మ. ఇప్పుడు పైకోవాలి, ఇదే పెద్ద టాస్క్ నాకు. ఫ్రంట్ టైర్ లేవకుండా ఉంటే చాలు. ఎలా ఉందో చూస్తున్నారా ముందల? వామ్మో, ఇట్స్ బిగ్ టాస్క్. చూసారా, టీ ఎస్టేట్స్ మధ్యలో ఉంది నేనున్న హాస్టల్. కానీ కొంచెం సిటీకి అయితే ఒక 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అదొక్కటి కొంచెం ఇబ్బంది, కానీ బాగుంది. మంచి క్లైమేట్లో ఎంత పైకి పోతా ఉన్నాం. లిటరల్లీ చాలా అంటే చాలా హైట్ ఉంది. మీకు వీడియోలో అంతా కనపడకపోవచ్చు, కానీ జస్ట్ వన్స్ ఆటో బ్యాక్ వచ్చిందంటే నాకు కేరళ కథం దుకాన్ బంద్ నా పని. ఫైనల్లీ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం. 2 kilometer factory and the alley go. ఓకే, Tea factory, okay. Starting point. ఓకే, థ్యాంక్ యూ. హౌ మచ్ ద ప్రైస్? 3,000 something. లాంగెస్ట్ జిప్ లైన్ 250. 3250 లాంగెస్ట్ జిప్ లైన్. ఓకే, రైట్. మళ్ళీ అని చెప్పి ద హైయెస్ట్ పీక్ ఇది. సో మార్నింగ్ సన్ రైజ్కి అయితే వస్తారు. ఇది ఇప్పుడు మనం వెళ్ళేది. అసలు మనం ఇది కూడా విజిట్ చేయాలని ఉండే, కానీ నేను ఇక విజిట్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ 3:30కి అలా లేచి రావాలి. మనం ఫుల్ టైర్డ్ అయిపోయినాం నిన్న. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇది విజిట్ చేద్దాం. ఇంకోటి అయితే ఫాగీ వెదర్ ఉన్నందుకు వచ్చినా కూడా వర్త్ అని చెప్పి అనిపించలేదు అంతా. ఇక్కడ కూడా ఒకటి ఉంది. హౌ మచ్ ప్రైస్? 500 రూపీస్. ఇక్కడికి వచ్చాక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మొత్తం 3 జిప్ లైన్స్ ఉన్నాయి. సో అందులో 1 వచ్చేసి ఏమో 1.5 కిలోమీటర్, అది లాంగెస్ట్, ఇండియాలోనే లాంగెస్ట్ జిప్ లైన్. అది వచ్చేసి 3250 రూపీస్ అంట. సెకండ్ వన్ వచ్చేసి 600 మీటర్స్ ఉంది. సో దాని కాస్ట్ వచ్చేసి 500 అంట. అండ్ అనదర్ వన్ వచ్చేసి 400 మీటర్స్ ఉంది. దాని కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ అంట. లోపలికి వచ్చిన వాటర్ ఫాల్స్ ఉన్నాయి ముందల. వెళ్ళిపోతున్నాం బ్లైండ్గా, కానీ బాగున్నాయి. మొత్తం టీ తోటలా ఉన్నాయి ఇక్కడ మొత్తం. జిప్ లైన్ కింద అయితే 2 అయితే ఉన్నాయి. సో లాంగెస్ట్ జిప్ లైన్ కోసం అని చెప్పి పైకి పోతున్నా. పోయే కొద్ది రూట్ వస్తుంది, కానీ జిప్ లైన్ మాత్రం కనబడతలేదు. నేను ఎక్కడనే దగ్గరనే ఉందని చెప్పి ఫ్యూల్ కూడా కొట్టించుకోలేదు. జస్ట్ లాస్ట్ 2 పాయింట్స్ ఉంది. ఇక ఇలాగే మీదికి పోతే అక్కడనే ఉంటాయి, మళ్ళీ కిందికి రాను, ఎందుకంటే ఫ్యూల్ లేదు. ఇక నేను ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే రండి. 1.4 కిలోమీటర్స్ లాంగెస్ట్ జిప్ లైన్ అయితే ఉంది ఇక్కడ. సో దాని కాస్ట్ వచ్చేసి 3250 అని అంటున్నారు. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేదే ట్రై చేయండి. నేను ఇక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా గ్యాప్ రోడ్. ఓకే, సంగతి ఏమో కానీ వ్యూ మాత్రం వర్త్ ఉంది ఇక్కడ రావడం. ఫస్ట్ టైం నా లైఫ్లో లంచ్ ఇంత తక్కువ బడ్జెట్లో తినడం కడుపు నిండా. సో జస్ట్ 36 రూపీస్లో అయిపోయింది. 3 పరోటాస్ తిన్నా, ఎనఫ్. ఇక ఈవినింగ్ వరకు అయితే సెట్. ఇక నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి గ్యాప్ రోడ్. మన మున్నార్కి వచ్చిన ప్రతి రైడర్, ప్రతి ఒక్క టూరిస్ట్కి ఈ గ్యాప్ రోడ్ని అయితే విజిట్ చేస్తారు. చాలా ఫేమస్ ఇది. నేను ఇందాక వచ్చినప్పుడు నేను అదే రోడ్లో రైడ్ చేసుకుంటూ వచ్చాను. ఏంటంటే ఫస్ట్ నేను ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. ఇది ఎలాగో ఇక లేదు కాబట్టి మనం గ్యాప్ రోడ్కి అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇక్కడిని మొత్తం కూడా గ్యాప్ రోడే. కార్నరింగ్కి పెట్టిందే పేరు గ్యాప్ రోడ్. అసలు క్రేజీ ఉంటుంది. చూసారు కదా గ్యాప్ రోడ్ విజువల్స్, క్రేజీ ఉన్నాయి కదా అసలు. నేనైతే ఎక్స్పీరియన్స్ అయినా. సో కార్లో ట్రావెల్ చేసేవారికి అంతగా ఉండకపోవచ్చు. కార్లో ట్రావెల్ చేసేవారికి జస్ట్ ఇలా ఒక వ్యూ అయితే చూసుకుని వెళ్ళిపోతారు, కానీ బైకర్స్కి మాత్రం హెవెన్. అంతే, రేస్ ట్రాక్ మీద బైక్ తీసుకుని వస్తే ఎలా ఫీల్ అవుతామో ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అవ్వచ్చు. You brought the days to my nights.
did everything I said, but I did it all my way. Oh wow, told you when you came my way, can nobody take your place. Oh wow, you know like the game them play, give it to you straight all day. Oh wow, body do the talking, baby if you make man praise. Oh wow, yeah. Today oh wanna odo ejinye la lo me. Ame budek pek pe ma hote pe oh yeah. You bring the energy that I need to charge my life. Bring the energy to you no wrong baby. జస్ట్ ఇక్కడ చూడండి, అక్కడనేమో మొత్తం మబ్బులు ఉన్నాయి, ఇక్కడనేమో ఎండ ఉంది. 2 వెదర్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ. సో ఫాగ్ అలా వచ్చేస్తుంది కిందికి, క్లౌడ్స్ అనేటివి. మళ్ళీ మున్నార్ టౌన్లోకి అయితే వచ్చేసాం. ఇక మున్నార్కి అయితే గుడ్ బై చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది. గైస్ వీఆర్ గోయింగ్ హిడెన్ టు అల్లప్పే ఆర్ అలప్పుజా. 2 పేర్లు ఉన్నాయి దానికి, కానీ ప్లేస్ మాత్రం ఒక్కటే. మున్నార్ వెళ్ళే రూట్ అయినా అనదర్ వాటర్ ఫాల్ అయితే చూశాను. రోడ్ పక్కనే ఉంది. సో ఎవరైనా కొచ్చి నుండి మున్నార్ వెళ్ళే రూట్లో అయితే మనకి ఆందివేల్ అనేది ఉంది వాటర్ ఫాల్. సో జస్ట్ ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుంది, ప్లస్ ఫొటోస్ అలాంటివి దిగేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేయండి. నేనైతే రిటర్న్ నుండి కిందికి వస్తున్నా మున్నార్ నుండి, కాబట్టి నాకు రిటర్న్ అయితే వచ్చింది. సో బాగుంది నిజంగా. అంటే ఎన్ని రోజులు గాడ్స్ ఓన్ కంట్రీ అంటే ఏమో అనుకున్నానే, కానీ జస్ట్ ఒక్కసారి వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియదు. బట్ నేచర్ పరంగా మాత్రం ఎక్సలెంట్. అసలు వచ్చారు ఏ రేంజ్లో అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో మనకు సాటిస్ఫై చేస్తుంది కేరళ. సో అంతే బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ అయితే మనకైతే ఉన్నాయి. ఎవరు ఇల్లు వావ్ జబర్దస్త్ పట్టుకున్నాడు వీడైతే. చిన్న ఉన్న హైలైట్ ఉంది ఇల్లు. గూగుల్ అయితే నన్ను ఎక్కడెక్కడనో తిప్పుతుంది, చిన్న చిన్న సందులలో. దీని అమ్మ జీవితం ఏంటి ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. చెట్లు ఇక్కడ ఏం చెట్లు అండి బాబు, మొత్తం కవర్లు కూడా కట్టేశారు. మొత్తం పోనీ అడుగుదామా అంటే వాళ్ళు మలయాళం మాట్లాడతారు, నాకేం అర్థం కాదు అది. ఇక్కడ ఒక్కొక్క విల్లా ఉంది, అసలు క్రేజీ కట్టుకున్నాడు అబ్బా. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క లుక్ ఉంది. అసలు ఒకదాన్ని మించి ఒకటి ఉంది. దాని అమ్మ బాగుంది అనుకునే లోపల ఇంకోటి వస్తుంది, అమ్మ అది ఇంకా బాగుంటుంది దీనికంటే. ఇదేదో అలఫుజా మదురై రోడ్ అంట బ్రో. చాలా చాలా టఫ్ రోడ్స్ తర్వాత ఒక బ్యూటిఫుల్ రోడ్ అయితే వచ్చింది. కేరళలో నాకు నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అందరు లో బీమే వేసుకుని వస్తున్నారు. ఐ మీన్ వాళ్ళకి ఎప్పుడైతే ఎదురుగా ఎక్కువ ఏదైనా లిఫ్ట్ అడగాలి, ఐ మీన్ ఓవర్టేక్ చేయాలనుకున్నప్పుడు కానీ అలాంటి టైంలోనే వాళ్ళు హై బీమ్ యూజ్ చేస్తున్నారు, కానీ మిగతా రిమైనింగ్ టైం మొత్తం కూడా లో బీమ్లోనే నడుపుతున్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఓవర్టేక్ చేయాలనుకుంటారో అప్పుడే హై బీమ్ వేసుకొని జస్ట్ వెళ్ళిపోతున్నారు అంతే. మిగతా రిమైనింగ్ టైం మొత్తం కూడా లో బీమే. కేరళ ఎంత కలర్ఫుల్గా రెడీ చేస్తున్నారా బాబు. ఐ థింక్ December 25th క్రిస్మస్ వస్తున్నందుకు అనుకుంటా. ఎక్కడ చూసినా లైటింగ్తో ఇట్లా అదరగొట్టేస్తున్నారు మొత్తం డెకరేషన్. సరే చర్చా లేదంటే సంథింగ్ లేదు ఇప్పుడు ఏదో ఫంక్షన్ ఉంది ఇంటిని. వామ్మో ఏం డెకరేట్ చేశారా, నెక్స్ట్ లెవెల్. అదరగొట్టేసారప్ప. అలెప్పే సరౌండింగ్స్లోకి అయితే వచ్చేసినాం. బ్యాక్ వాటర్ అయితే మొత్తం అన్నీ బోట్ హౌసెసే ఉన్నాయి నాకు లెఫ్ట్ సైడ్లో. నా ట్రిప్ మొత్తంలో ఒక రైల్వే గేట్ పడ్డది, కొంచెం రెస్ట్ దొరికింది నిజం చెప్పాలంటే. మళ్ళీ ఘాట్ సెక్షన్ నడిపి మస్తు అయింది ఈరోజు. రోడ్స్ బాగాలేవు కొంచెం, అదొక్కటి కొంచెం ఇబ్బంది. ఆల్మోస్ట్ అయిపోయింది, దగ్గరికి అయితే వచ్చేసాం. జస్ట్ నో వడీస్ అలెప్పేకి అయితే వచ్చేసిన. రూమ్ అయితే తీసుకున్నా, లైక్ హాస్టల్ అయితే చెక్ ఇన్ అయిపోయినా. సో రేపు మనం వచ్చేసి అలెప్పని అయితే ఎక్స్ప్లోర్ అవుతాం. సో బోటింగ్కి అయితే వెళ్తున్నా రేపు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా చెప్తాను. అంటే జస్ట్ 1000 రూపీస్లో నేను ఆ బోట్ ఎలా బుక్ చేసుకున్నాను అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే రేపు ఇస్తాను. కలుద్దాం మరి, ఉంటాను మరి, బాయ్ బాయ్, సీ యూ.